ముందుగా ఈ బగారా చేయడానికి ఒక కుక్కర్ అనేది తీసుకోవాలి. కుక్కర్ కాకుంటే మీరు గిన్నె కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా ఏం కాదు. ఈ కుక్కర్ అయితే 2 విజిల్స్లో తీసేయాలి. ఇదంతా చెప్తాను ఎప్పుడు తీయాలనేది. సో ముందుగా ఇందులో ఆయిల్ అనేది పోసేసుకోండి. 2 పావుల ఆయిల్ అనేది పోసేసుకోండి. దీంతో 2 పావులు అనేది పోసాను. సో ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. ఈ జీలకర్ర వేడయ్యాక ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఇవన్నీ వేసేసుకోండి. అలాగే ఇందులోకి ఒక ఆలు అనేది ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇలా ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి, ఎందుకంటే ఈ ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉడుకుతాయి. ఇవి ఉడకనివ్వండి ఇందులో ఒక 2 మినిట్స్. సో 2 మినిట్స్ అనేవి ఉడికాయి. ఇందులో కొంచెం ఉడికితే చాలు, ఎందుకంటే మళ్ళీ అన్నంలో ఉడకాలి కాబట్టి, అన్నంలో ఎలాగూ ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ. సో ఇప్పుడు ఇందులో లవంగాలు, బగారాకు, దాల్చిన చెక్క, పువ్వు, సాజీర అనేది వేసేయాలి. ఇందులో ఇవన్నీ వేసేయండి. ఇందులో ఇప్పుడు వేసాక ఇప్పుడు ఇందులో పుదీనాకు అలాగే కొత్తిమీర అనేది వేసేయండి. వేసేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ గ్లాస్ తోటి నేను బియ్యం అనేది తీసుకున్నాను, 3 గ్లాసుల బియ్యం అనేది తీసుకున్నాను. సో ఈ గ్లాస్ తోటి మనం వాటర్ అనేది తీసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ అనేది పోస్తాము. సో మంట అనేది పెద్దగా పెట్టి ఈ వాటర్ అనేది మరిగినాక బియ్యం అనేది ఇందులో వేయాలి. సో వెయిట్ చేయండి మరిగేంతవరకు. అలాగే ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి. వాటర్ అనేది మరిగేసాక ఇలా అనేది మరగాలి. ఇలా మరగాక ఏమైతే మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసేయండి. ఇవి 3 గ్లాసుల బియ్యం. ఈ బియ్యం అనేది వేసాక ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేసుకొని 2 విజిల్లు వచ్చాక తీసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 విజిల్ రానివ్వండి. 2 విజిల్ చాలు, బాగా కుక్ అయిపోతుంది. విజిల్స్ అనేది అయినది. ఇప్పుడు మూత తీద్దాము. ఇదంతా ఇలా స్పూన్ తోటి అనకండి, ఎందుకంటే ఇలా అదంతటా అదే గాలి పోయినాక అనేది తీసేయాలి. లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇలా తీయడం వల్ల అసలు అంతగా కుక్ అవ్వదు, ఇలా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మూత తీస్తున్నాను. సో చూడండి, అన్నం అనేది చాలా బాగా ఉడికింది. చూడండి బాగా ఉడికింది. చూడండి చాలా బాగా ఉడికింది. 2 విజిల్ అనేది చాలండి, ఎక్కువ విజిల్ కాకుండా. సో ఇలా అనేది చేసుకోవాలి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సజగ్రసి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సజగ్రసి.